దానం అంటే ఏమిటో చివరి శ్వాస వరకు ప్రపంచానికి చూపించిన మహాయోధుడు కర్ణుడు. కానీ అతని జీవితం మనకు ఒక గొప్ప నిజాన్ని కూడా నేర్పిస్తుంది. మంచితనం ఉన్న అధర్మం వైపు నిలబడితే చివరికి బాధ తప్పనిసరి. మహాభారత కాలంలో సూర్యదేవుని కృపతో జన్మించిన ఒక మహాయోధుడు ఉండేవాడు. అతడే కర్ణుడు. అతని తల్లి కుంతీదేవి. కానీ సమాజ భయంతో పుట్టిన వెంటనే చిన్న బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. ఆ బిడ్డను ఒక సారథి కుటుంబం పెంచుకుంది. అందుకే ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత ధైర్యం ఉన్నా సమాజం అతన్ని ఎప్పుడూ సారథి కొడుకుగానే చూసింది. కానీ కర్ణుడు చిన్నప్పటి నుంచే అసాధారణుడు. విలువిద్యలో అర్జునుడి కంటే గొప్పవాడవ్వాలని కలలు కనేవాడు. అయితే అతని జన్మ కారణంగా గురువులు కూడా అతన్ని అవమానించేవారు. ఒకరోజు అర్జునుడు తన ప్రతిభను చూపుతున్న సమయంలో కర్ణుడు సభలోకి వచ్చి నేను కూడా ఇదే చేయగలను అని అన్నాడు. అతని ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ వెంటనే నీ వంశం ఏమిటి అని అడిగారు. ఆ ప్రశ్నతో కర్ణుడి గుండె ముక్కలైంది. అప్పుడే దుర్యోధనుడు ముందుకు వచ్చాడు. ప్రతిభకు వంశంతో సంబంధం లేదు అన్నాడు. అక్కడికక్కడే కర్ణుడిని అంగదేశానికి రాజుగా ప్రకటించాడు. ఆ రోజు నుంచి కర్ణుడు తన ప్రాణం ఉన్నంత వరకు దుర్యోధనుడి పక్షాన్నే నిలబడ్డాడు. ఇక్కడే కర్ణుడి జీవితంలోని గొప్ప విషాదం ప్రారంభమైంది. ఎందుకంటే కర్ణుడు మంచి మనసున్నవాడు, దానశూరుడు, ధైర్యవంతుడు. కాని అతను నిలబడింది అధర్మం వైపు. మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన సభలో కూడా కర్ణుడు మౌనంగా ఉండలేదు. ఆమెను బాధించే మాటలు మాట్లాడాడు. అక్కడే అతని గొప్పతనంపై ఒక మచ్చ పడింది. ఇదే మహాభారతం మనకు చెప్పే గొప్ప పాఠం. మంచి గుణాలు ఉన్న తప్పు వ్యక్తుల వెంట నడిస్తే మన జీవితం కూడా తప్పుదారిలో వెళ్ళొచ్చు. అయినా కర్ణుడి దానం మాత్రం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అతని ఇంటి ముందు నుంచి ఎవరూ ఖాళీ చేతులతో వెళ్లేవారు కాదు. అందుకే అతన్ని దానవీర శూరకర్ణుడు అని పిలిచారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. ఒకరోజు ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు. కర్ణుడి శరీరంపై జన్మతో వచ్చిన కవచం కుండలాలు ఉన్నాయి. అవి ఉండగా కర్ణుడిని ఎవరూ చంపలేరు. అది తెలిసిన ఇంద్రుడు అవే దానం అడగాలని నిర్ణయించుకున్నాడు. సూర్యదేవుడు ముందే కర్ణుడికి హెచ్చరించాడు. అది ఇంద్రుడు నీ ప్రాణ రక్షణ కోసం ఉన్న కవచాన్ని అడుగుతాడు, ఇవ్వకు అన్నాడు. కాని కర్ణుడు చిరునవ్వు నవ్వాడు. నా దగ్గర దానం అడిగి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపను అన్నాడు. అది చెప్పి తన శరీరానికే అంటుకున్న కవచాన్ని తానే చింపి ఇచ్చేశాడు. రక్తం కారుతుంది, బాధ భరించలేనిది. అయినా కర్ణుడు తన మాట తప్పలేదు. అది చూసి ఇంద్రుడు కూడా కదిలిపోయాడు. ఇంతటి దానశూరుణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు. అతనికి ఒక దివ్యాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు. కాని అధర్మం వైపు నిలబడిన కారణంగా కర్ణుడి జీవితం చివరికి విషాదంగా మారింది. కురుక్షేత్ర యుద్ధంలో అతని రథచక్రం నేలలో ఇరుక్కుపోయింది. ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడితో ఇప్పుడే సమయం అన్నాడు. అలా ప్రపంచంలో గొప్ప యోధుల్లో ఒకడైన కర్ణుడు నేల కూలిపోయాడు. చనిపోయే ముందు కూడా ఒక బ్రాహ్మణుడు దానం అడగగా తన దగ్గర ఏమీ లేక తన బంగారు పన్నునే తీసి ఇచ్చాడని కథలు చెబుతాయి. కర్ణుడి జీవితం మనకు రెండు గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. దానం చేయడం గొప్పది, మంచి మనసు కలిగి ఉండడం ఇంకా గొప్పది. కానీ అధర్మం వైపు నిలబడితే ఎంత గొప్పవారైనా చివరికి బాధపడాల్సిందే. అందుకే జీవితంలో మంచి గుణాలు మాత్రమే కాదు, సరైన మార్గం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, జీవిత సత్యాలు వినాలంటే సైలెంట్ టేల్స్ పై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.